హాయ్ అండి. ముంగిట్లో ముగ్గులు. ఈరోజు ఇంకో కథ చెప్పుకుందాం. వేరుశనగ దొంగ. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఊరిలో లక్ష్మి పేరుగల ఒక ఆవిడ ఉండేది. ఆవిడికి రోజు సాయంత్రం ఇంటి దగ్గర ఉన్న పార్కులో ఒక బెంచి మీద కూర్చుని తనతో తెచ్చుకున్న పుస్తకం చదవడం అలవాటు చేసుకుంది. రోజు అదే బెంచ్ మీద కూర్చుని అలవాటు పడిన లక్ష్మి గారికి కొద్ది రోజులకి ఆ బెంచి ప్రత్యేకించి తనదే అన్న ఒక భావం ఏర్పడిపోయింది. అలాగే ఒకరోజు పార్కులోకి వెళ్తుంటే అక్కడ వేడివేడిగా వేరుశనగలు అమ్ముతున్న బండివాడు కనిపించినాడు. వాసనకి నోరూరిన లక్ష్మి గారికి ఒక పొట్లం వేరుశనగలు కొనుక్కొని తన మామూలు పద్ధతిలో తన బెంచ్ మీదకి వెళ్ళింది. చూస్తే అక్కడ తన బెంచ్ మీద అప్పటికే ఒక పెద్దాయన కూర్చుని ఉన్నారు. రుసరుసలాడుతున్న తన షాల్వా పర్సు కూడా తెచ్చుకున్న ఇతర సామాన్లు చేతిలో వేరుశనగల పొట్లం పక్కన పెట్టి కూర్చుని పుస్తకం తీసింది. చదువుతూ పక్కన ఉన్న వేరుశనగల అందుకుని ఒలుచుకుంటూ తినడం మొదలుపెట్టింది. తీరా చూస్తే పక్కనున్న పెద్దాయన కూడా అదే పొట్లంలోంచి వేరుశనగలు తీసుకుని తింటున్నారు. ఎంత పొగరు! అడగకుండానే నా వేరుశనగలు తీస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఉండేబట్టే మన దేశం ఎలా ఉంది అని మనసులో లక్ష తిట్టుకుంటూ పైకి ఏమీ అనలేక అలాగే కాసేపు కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత ఎక్కడ పెద్దాయన వేరుశనగలు అన్నీ తినేస్తారో అని లక్ష్మిగారు కూడా పోటీపడి గబగబగా మిగిలిన వేరుశనగలు అన్నీ ఒలుచుకుని తినేసింది. అన్నీ అయిపోయాయి. చివరికి ఒక్క వేరుశనగ మిగిలింది. పెద్దాయన చిరునవ్వుతో ఇది మీరు తీసుకోండి అని లేచి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. లక్ష్మిగారు వేరుశనగ దొంగ అని చికాకుగా అనుకుంది. లేచి తన సామాన్ని బెంచ్ మీద నుంచి తీసుకుంటే చూస్తే అక్కడ తన వేరుశనగ పొట్లం భద్రంగా తాని దగ్గరే కనిపించింది. అయ్యో, అయితే నేనే వేరుశనగ దొంగనా? పాపం, ఆయన్ని ఎన్ని మాటలు అనుకున్నానో అని చాలా బాధపడింది.